ఈరోజు పోలీస్ స్టేషన్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మన డిఎస్పీ సార్ మాట్లాడవలసిన కోరుతున్నాను. మీరందరూ తెలుసు ఈ వైఎస్ఆర్ కాలంలో చాలా సార్లు మనం అది బోత్ పాల్గొనే ఎన్నిసార్లు చేస్తాం మన పేపర్స్ ఉన్నారు ఎన్నిసార్లు చేస్తాం అలానే చేస్తున్నారు. కాబట్టి మీరు అందరితో రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా అయినా అట్లా కూడా తీసుకుంటారు. నోటు వైఎస్ఆర్ కాలనీలో గంజా వద్దు, వైఎస్ఆర్ కాలనీలో గుడ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి అని ఎక్కడ అంటే వైఎస్ఆర్ కాలనీ అంట. ఎందుకు అట్లా అనేసి తెలుసుకుందామని నేను తిరుగుతున్నా. సో బేసిక్గా చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారు, నలుగురు ఐదుగురు కూర్చొని ఎందుకు రాత్రి 11-12 వరకు మొబైల్స్లో లూడో ఆడతారా? అక్కడక్కడ కూర్చొని కనిపిస్తున్నారు నాకు, చాలా సీరియస్గా ఆడుతూ ఉంటారు మొబైల్స్లో. అండ్ మేము ఈ మధ్య లాస్ట్ వీక్ ఈ 3-4 డేస్లో కూడా గాంజా ఎంతమందిని పట్టుకున్నారు, 4-5 కేసులు అయినాయి. మీకు తెలుసో లేదు. సో ఏం జరుగుతుంది మీ కాలనీలో అన్నది తెలుసుకోండి. అందరూ ఇట్లాంటి వాళ్ళు కాకపోయినా ఒక 2% ఉన్నా కూడా మీ కాలనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, అది మీరు గ్రహించండి. ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఏదైనా కూడా మీరు వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేయండి. మేము పోలీస్ స్టేషన్కి ఏం వెళ్తాము అనుకోకుండా 100కి డయల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే వాళ్ళు వస్తారు. మాకు డయల్ 100కి చాలామంది ఏం చేస్తున్నారు, తాగి చేస్తున్నారు. డయల్ 100కి కాల్ చేశారంటే వెంటనే రావడానికి ఒక గ్లూకోల్ట్ ఆఫీసర్ రావాలి, లేదా పెట్రోకార్ ఆఫీసర్ రావాలి, అన్ని పనులు మానుకొని రావాలి కదా. సో తాగి చేయడం కంటే ఇట్లా మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే మీ కాలనీకి నెమ్మదిగా ఇట్లా ఉన్న చెడ్డ పేరు అంతా పోతుంది.